జై వాసవి జై జై వాసవి। ఈ రోజు వాసవి క్లబ్ కల్లిపురం వారు జోన్ చైర్మన్ ఫ్రెండ్లీ విజిట్, జోన్ చైర్పర్సన్ ఫ్రెండ్లీ విజిట్ వంకాయల సుజనా గారిని, వాసవి 3 స్టార్ కేసీ వంకాయల సుజనా గారిని జోన్ సోషల్కి పిలిచి చక్కటి కార్యక్రమాన్ని ఒక సర్వీస్ కార్యక్రమం కూడా మిళితం చేసి ఈరోజు టైలర్స్ డే సందర్భంగా కూడా అది కూడా ఇంక్లూడ్ చేసి సుదూరంగా అంటే మీరంతా సుదూర ప్రాంతం నుంచి కూడా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేసి చాలా చక్కగా నిర్వహించారు. నా ముందు చెప్పిన మన సుజనా మేడం గారు వాసవి క్లబ్ ఏమిటో అలాగే మన డిస్ట్రిక్ట్ టార్గెట్ ఏంటో అన్నీ చెప్పారు. చాలా చక్కగా చేశారు కార్యక్రమం. అసలు జోన్ సోషల్కి ఎంతమంది అంత దూరం నుంచి వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ముఖ్యంగా వాసవి క్లబ్ పల్లిపురం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే సుజనా మేడం గారు కూడా చక్కటి జోన్ చైర్పర్సన్ ఫ్రెండ్లీ అరేంజ్ చేసుకున్నారు, చాలా చక్కగా చేశారు. దాన్ని ఇవాళ టైలర్స్ డేతో కలిపి చక్కటి సర్వీస్ కార్యక్రమం కూడా మీరు నిర్వహించినందుకు మీ క్లబ్కి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈ కార్యక్రమానికి నన్ను అబ్జర్వర్ చేసిన డిస్ట్రిక్ట్ బీట్ రిజర్వ్ గవర్నర్ గారైన మన తమ్మన అమర్నాథ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. జై వాసవి జై వాసవి జై వాసవి జై జై వాసవి జై వాసవి. ఈ రోజు జోన్ చైర్పర్సన్ విజిట్ వచ్చిన అబ్జర్వర్ గారైన సరిచంద్ర గుప్తా గారికి, టీఎస్టీస్కి అండ్ క్లబ్ సభ్యులందరికీ, ఇచ్చేసిన వాళ్ళందరికీ నమస్కారం అండి. ఈరోజు టైలర్స్ డే రోజు జోన్ చైర్పర్సన్ విజిట్ అవ్వడం నేను చాలా ఆనందిస్తున్నానండి.
నేను టైలర్స్ డే అంటే ఏదో చిన్న షాప్ అనుకున్నాను, ఏదో కొంతమందికి ఫినిష్ చేస్తారు అనుకున్నాను. కానీ ఇది ఒక పెద్ద ఇండస్ట్రీలా ఉంది, చాలా పెద్దగా ఉంది. ఇక్కడ 25 మెంబర్స్ టు 30 మెంబర్స్ కష్టపడుతున్నారు టైలర్స్ని. వీళ్ళందరినీ గుర్తించి ఈరోజు అల్లిపురం క్లబ్ వాళ్ళు వాళ్ళని ప్రోత్సహిస్తూ, వాళ్ళకి ఫినిష్ చేస్తూ, వాళ్ళకి అంటే యూజ్ఫుల్ అయిన టవల్స్, రైస్ బ్యాగ్స్, బిస్కెట్ ప్యాకెట్స్ పంచడం జరిగిందండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఈరోజు నా విజిట్ జరగడం. అయితే నేను కొన్ని పాయింట్స్ కొంచెం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మన బీసీఐ ఆదేశాల ప్రకారం, మన డిస్ట్రిక్ట్ గవర్నర్ గారి ఆదేశాల ప్రకారం కొన్ని పాయింట్స్, కొన్ని సర్వీసెస్ చెప్పారు క్లియర్ చేయవలసింది. కొన్ని షేర్ చేసుకుంటే మీకు అన్నీ తెలిసినవే, కానీ నేను చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మెంబర్షిప్ గ్రోత్ చేయమంటున్నారండి. సో ఇప్పుడు 70,000 దాకా ఉన్నారు, 1 lakh వరకు గ్రోత్ చేయమని చెప్తున్నారు. అలాగే కొత్త క్లబ్స్ ఫామ్ చేయడం, ఫ్రెండ్షిప్ అవి గ్రోత్ చేయమని చెప్పారు. అలాగే ఈ ఇయర్ బీసీఐ గారు 108 మంది పేద ఆదివాసులకి ఫ్రీ మ్యారేజెస్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అలాగే 60 years నిండిన ఆదివాసీ దంపతులందరినీ ఎంపిక చేసి వాళ్ళందరికీ షష్ఠపూర్తి మహోత్సవాలు జరుపుతారని కూడా చెప్పడం జరిగింది. అలాగే గోసేవ నిమిత్తం భాగంగా గరిక స్తంభాలు ఏ క్లబ్లు ఏర్పాటు చేస్తారో వారందరికీ కూడా చిన్న టాస్క్లు పెట్టి వారికి కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తామని చెప్పారు. అది ప్రతి క్లబ్ మెంబర్ని కేసీజీఎఫ్ క్లబ్ అవ్వాలని కోరారు. మెడికల్ క్యాంప్స్ పెట్టమన్నారు, బ్లడ్ క్యాంప్స్ పెట్టమని చెప్పారు. అలాగే ప్రతి క్లబ్లోని ఒక్కొక్క రోజు ఒక్కొక్క మొక్కని 100 రోజుల్లో కంటిన్యూగా 100 మొక్కలు నాటమని కూడా చెప్పడం జరిగిందండి. అలాగే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ రకరకాల రంగాల్లో మన ఆదివాసులు ఉంటారండి, వాళ్ళని 10 మందిని ఎంపిక చేసి వాళ్ళకి ఢిల్లీలో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ ఇస్తామని కూడా చెప్పడం జరిగిందండి. అలాగే ఎవరైతే యాక్సిడెంట్గా సడన్గా చనిపోయి వాళ్ళకి దహన సంస్కారాలు కూడా డబ్బులు లేకపోతే వాళ్ళకి 25,000 రూపాయలు చెప్పిన డబ్బులు ఇస్తామని కూడా ప్రామిస్ చేశారండి. అలాగే ప్రతి మెంబర్ని జీకేఎస్పీ అవ్వాలని, వాటి విలువలు అది వినియోగించుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అలాగే ప్రతి వాస్వియన్స్ని వాళ్ళ క్లబ్లోని వాళ్ళ సంస్థల్లోని వాస్వి అమ్మవారి గురించి ప్రచారం చేయడం, ఆవిడ విగ్రహాలు పెట్టడమని కూడా చెప్పారు. ప్రతి వాస్వియన్స్ని కూడా పెనుగొండ వెళ్ళమని ప్రోత్సహించమని కూడా చెప్పడం జరిగిందండి. అయితే ఇవన్నీ కూడా అల్లిపురం కాలనీ అల్లిపురం క్లబ్ వాళ్ళు చేస్తూ అన్ని క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ కూడా చాలా చక్కగా చేస్తారండి. నేను అప్పుడు చెప్తాను, ఇప్పుడు చెప్తాను, వాళ్ళ క్లబ్ నా అండర్లో ఉండడం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. వాళ్ళు చాలా సిస్టమేటిక్గా చాలా చక్కగా సర్వీసెస్ అన్నీ చేస్తూ ఉంటారు, అంటే ప్రోటోకాల్ పాటిస్తూ ఉంటారు. అండ్ రికార్డ్స్, ఆల్బమ్స్ అన్నీ కూడా చాలా చక్కగా మెయింటైన్ చేస్తూ ఉంటారండి. సో ఇయర్ అంతా కూడా మీరు ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ డిస్ట్రిక్ట్లోని గవర్నర్ గారిని వీళ్ళందరూ ఎంకరేజ్ చేస్తూ మీరు బీసీఐలోని అండ్ డిస్ట్రిక్ట్లోని కూడా బెస్ట్ క్లబ్ అనిపించుకోవాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.